హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో మ్యాంగో చట్నీ, నిలవ ఉండే పచ్చడి. దీనికోసం ఒక హాఫ్ డజన్ మ్యాంగోల్ని కట్ చేసి ఆ మధ్యలో ఉండే తెల్లగా ఉండే పొర తీసేయాలి. ఈ కట్ చేసిన ముక్కలు 4 కప్పులు అయినాయి నేను తీసుకున్న కప్పుతో. దీంట్లో పల్లీల నూనె 1 లీటర్ది, హాఫ్ లీటర్ కొద్దిగా వేసుకొని ముందు అదే కప్పుతో కారం, ఆవాల పిండి 1/4 కప్పు, సాల్ట్ 1/4 కప్పు, సరిపోతే లాస్ట్లో వేసుకోవచ్చని కొంచెం తగ్గించి వేస్తున్నాను. మెంతి పిండి, ఇవన్నీ పచ్చివే, వేయించిన అవసరం లేదు. మెంతి పిండి ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కలకి వేసి ఉంచుతాం కాబట్టి ఈ కారం, పసుపు, సాల్టు, మెంతిపిండి, ఆవపిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది సంవత్సరం రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మెంతిపిండి, ఆవాల పిండి ఇవన్నీ వేయటం వల్ల ఇందులోనే నువ్వుల పొడి కూడా వేసుకుంటాము. ఇదంతా బాగా కలుపుకోవాలి ముక్కలకి ఈ కారం, ఉప్పు పట్టేలాగా. కొద్దిగా మళ్ళీ పల్లీలు ఆయిల్ వేసుకోవాలి. ఈ కొలతకి 1 లీటరు ఒక ప్యాకెట్ సరిపోతుంది పల్లీలు నూనె. ఈ ఆయిల్ వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 రోజులు మధ్యలో కలుపుతూ పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే పచ్చివి మెంతులు కొన్ని వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్లు. ఇవి నాని టేస్ట్ కూడా మనకి చేదు అనేది ఉండదు. నానిన తర్వాత పులుపులో కలిసిపోతుంది కాబట్టి బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తెల్ల నువ్వుల్ని అదే కప్పుతో తీసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. వేడి లేకుండా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఇలా వస్తుంది. ఇంకొంచెం ముందు తీసినా పర్వాలేదు. ఈ 3 రోజుల తర్వాత సాల్టు సరిపోలేదు, మరలా కొద్దిగా కలుపుతున్నాను. సాల్ట్ కాయని బట్టి, మనకి పులుపు ఉండే కాయని బట్టి వస్తుంది. కొన్ని కాయలు పులుపు తక్కువ ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 రెబ్బలు, ఇవి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. పైన పొట్టు తీసేసి ఒలిచిన వెల్లుల్లి రెబ్బ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ నువ్వుల పొడి, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ నువ్వులు కొంచెం ముందు తీస్తే కొద్దిగా పౌడర్ లాగా ఉంటుంది. అలా అయినా ఇలా వచ్చినా పర్వాలేదు, ఎలా ఉన్నా ఆయిల్లో కలిసిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. మొత్తం ఇలా చట్నీలో కలిసేలాగా ఈ పచ్చడిని బాగా కలుపుకొని మనం గాజు బాటిల్లో కానీ జాడీల్లో కానీ తీసి పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కానీ ఉంచినట్లయితే కలర్ అనేది మారదు. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ బాటిల్లో, గాజు బాటిల్లో వేసి నేనైతే ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను. కలర్ రెడ్ కలర్గా మార్పు అనేది రాకుండా ఉంటుంది.